ఒక ప్రాపర్ మాస్ డైరెక్టర్, ఒక సెన్సేషనల్ యాక్టర్ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే మన స్లమ్ డాగ్ టీజర్ చూడాల్సిందే. పూరి జగన్నాథ్ అండ్ విజయ్ సేతుపతి ఈ కాంబినేషన్ మీద ముందు నుంచి ఒక ఎక్సైట్మెంట్ ఉంది, కానీ ఈ టీజర్ చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సేతుపతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా చేసిన, విలన్ గా చేసిన, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన, ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ కి హీరో ఎక్కి ఎలివేషన్ తీసుకొస్తాడు. ఇక మనం పూరి జగన్నాథ్ గారి గురించి మనకు తెలుసు. ఈయన హీరోని ఎలివేట్ చేయడానికి భారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, లేకపోతే స్పెషల్ విఎఫ్ఎక్స్ లు, లేదా వందల మంది జనాలు ఏవి అవసరం ఉండవు. ఒక్క డైలాగ్ తో హీరోయిజాన్ని పిక్స్ లోకి తీసుకెళ్లగలే రైటర్ ప్లస్ డైరెక్టర్ ఈయన. మా బతుకులతో ఆడుకుంటే నేను ఎందుకు వదులుతా. అందుకే ఈ కాంబినేషన్ చాలా ఆసక్తి రేపుతుంది. ఇప్పుడు టీజర్ విషయానికి వస్తే ఇందులో పూర్తి కథ అయితే చెప్పలేదు, కానీ కొన్ని హింట్స్ మాత్రం ఇచ్చారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి స్టార్టింగ్ లో చెప్పిన ఒక డైలాగ్, ఆ ఒక్క డైలాగ్ సినిమా థీమ్ ఏంటో ఆలోచించేలా చేసింది. ఎందుకంటే ఆ డైలాగ్ వెనుక ఒక పెద్ద సోషల్ కాన్ఫ్లిక్ట్ ఉంది. నాదాల కోసం, అభాగ్యుల కోసం పోరాడే వాళ్ళ హీరో కనిపిస్తున్నాడు. పూర్తిగా నా థియరీ మాత్రమే. ఫిల్మ్స్ లో చూపించిన విధంగా విజువల్స్, టోన్ అండ్ డైలాగ్ అన్ని అనలైజ్ చేసి చూస్తే ఈ సినిమా హ్యూమన్ ట్రాఫికింగ్ లేదా ఆర్గన్ మాఫియా చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గ్లిమ్స్ లో పూరి క్రియేట్ చేసిన వరల్డ్ చాలా డార్క్ గా కూడా ఉంది. ఒక పెద్ద క్రిమినల్ నెట్వర్క్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్టయితే ఫీల్ వచ్చింది. ఇది నిజమో కాదో సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది, కానీ ఈ టీజర్ మాత్రం ఇలాంటి ఊహలకు బలమైన అవకాశం ఇచ్చింది. నిజం చెప్పాలంటే నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి ఒక రెవల్యూషనరీ స్క్రీన్ ప్లే గానీ లేదా కొత్త జోనర్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కావాల్సింది పాత పూరి హీరో యాటిట్యూడ్, స్ట్రాంగ్ డైలాగ్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, మాస్ మూమెంట్స్. ఈ గ్లిమ్స్ లో ఆ వైబ్ అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ టీజర్ అయితే సినిమాలో స్టోరీని పెద్దగా రివీల్ చేయలేదు, కానీ సినిమా మీద ఎక్సైట్మెంట్ మాత్రం పెంచింది. విజయ్ సేతుపతి స్క్రీన్ ప్రెజెన్స్, పూరి స్టైల్, ఆ డార్క్ వరల్డ్ మరియు ఆ ఒక్క డైలాగ్, ఇవన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్ ని ఒక స్పెషల్ గా మారుస్తున్నాయి. ఎస్పెషల్లీ పూరి జగన్నాథ్ స్టైల్ మసాలాతో విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ ప్రాపర్ గా బ్లెండ్ అయిందో మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు. అదే జరిగి అటు తెలుగు, ఇటు తమిళ, ఈ మొత్తం మీద బాలీవుడ్ ను కూడా దున్నేయాలి కలెక్షన్స్ తో పాటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.